హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కుమారి ఫ్రమ్ కుమారీస్ కిచెన్. ఓకే అండి, ఈరోజు వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ కషాయం అండి. ఎవరైతే కిడ్నీ స్టోన్స్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఎడిమా అలా ఉన్న వరకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ అమౌంట్ అది ఖర్చు చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ డ్రింక్ అయితే మనం పిల్లలకి చక్కగా మొక్కజొన్న పొత్తులు తెస్తూ ఉంటాం, స్వీట్ కార్న్ అది తీసుకొస్తూ ఉంటాం కదా. సో వాటితో మనం తొక్కలు పాడేస్తాము. మధ్యలో పీచు ఉంటుంది కదండి, కార్న్ సిల్క్ అంటారు. సో దాంతో ఈ టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అనేక పోషక విలువలున్న ఈ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఈ మొక్కజొన్నకి ఉండే కార్న్ సిల్క్ అది పీచుని తీసుకుని జస్ట్ ఒకసారి కొంచెం వాష్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. అలాగే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేను. వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి రెడీ చేసుకుని పెట్టుకున్న ఈ కార్న్ సిల్క్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా మరిగించాలండి, అంటే మనం తీసుకున్న వాటర్ కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది. సో ఈ కార్న్ పీచ్లో ఉన్న పోషక విలువలన్నీ వాటర్లోకి వస్తాయి. నేను సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకున్నాను. అరౌండ్ 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఒక 5 మిరియాలు, చిన్న నల్ల ఉప్పు ఉందండి నా దగ్గర, నల్ల ఉప్పు తీసుకున్నాను. చిన్న ముక్క తీసుకుని 2 మెత్తగా దంచి పౌడర్ అయిన తర్వాత పౌడర్ వేసేసి 1 నిమిషం అలా జస్ట్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా డైరెక్ట్గా కూడా తాగేయచ్చు, మిరియాలు అది వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే అండి. సో గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకొని తీసుకోవచ్చు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ హెల్దీ టీ చూసారు కదండి, కార్న్ సిల్క్తో చేసుకునే టీ అండి ఇది. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో పనికిరాదని మనం పడేసేసే కార్న్ పీచ్తో చక్కటి ఆరోగ్యకరమైన కషాయం ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇడ్లీ, దోశ, పెసరట్టులోకి ఎక్కువగా పల్లీ చట్నీ చేసుకుంటాం, కొబ్బరి చట్నీ, అలాగే అల్లం చట్నీ అవి చేసుకుంటాం కదా. అవి బోర్ అనిపించకుండా ఆనియన్ చట్నీ ఎలా చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అవుతూ చక్కగా కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. సో అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పీల్ చేసుకుని వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ తీసుకుని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో రెడీగా చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై అవుతూ ఉన్నాయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చట్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, మూత పెట్టుకుని మగ్గించుకుందాము. సో ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. సో చింతపండు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని ఆనియన్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే మనం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో రెడీ అయింది కదండి. ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పోపు దినుసులు అలాగే కరివేపాకు వేసి తాలింపు చేసుకొని చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, టేస్టీ చట్నీ రెడీ అయింది కదా. ఇడ్లీ, దోశ అలాగే పెసరట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching this video. Have a nice day.